తప్పంతా ఆఫీసర్లనేనట. 10 ఏళ్ల పాటు అన్నిటినీ తాను ఘనతగా చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు అక్రమాలు బయటపడగానే అధికారులపై నెట్టేసే ప్రయత్నాలు, కాళేశ్వరం కరెంటు కొనుగోళ్లు మొదలు ఫోన్ ట్యాపింగ్ దాకా ఇదే సీన్. నాడు సర్కార్ చెప్పినట్టు చేసి నేడు కేసుల పాలవుతున్న అధికారులు. ఎంక్వైరీల తర్వాత మరికొందరిపై చర్యలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్. నాటి ప్రభుత్వంతో అంటగాగిన 5-6 ఐపీఎస్లలో తీవ్ర ఆందోళన. ఈ ఆందోళన అయ్యేది ఎవరు లేడు, భయపడేది ఎవరు లేడు. తప్పంతా ఆఫీసర్లది ఏముండదు, ఖచ్చితంగా చేపించిన మంత్రులది ఉంటుంది. ఆ మంత్రులకు లోబడి ఏది చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులది కూడా ఉంటుంది. అసలు ఎవడెవడు ఏం చేసిండో కనీసం చెప్పకుండా వచ్చిగానే ఒక ప్రాపగాండా వార్త రాసుకొచ్చి దీన్నే నిజమని చెప్తే నమ్మడానికి ఎడ్డిగోరేలా తెలంగాణ ప్రజలు? లేకపోతే చట్టం లేదా, వ్యవస్థ లేదా? కాబట్టి ఈ వార్త నేనేం చెప్పినా ఓట్లు దండుకోవడానికి కేసీఆర్ని లేకపోతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను బదనాం చేయడానికి, ఆ ప్రభుత్వం కింద ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లకు అవినీతి మార్కాలు అంటించడానికి మొత్తం తప్పేం చేయలేదు. వీళ్ళంతా యేసు ప్రభులు, గౌతమ బుద్ధులు అనను నేను. కాకపోతే లేని కాడ కూడా ఒక మరక అంటించే ప్రయత్నం మాత్రం వెలుగు పేపర్ చేసే ప్రయత్నం చేస్తాను. దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎండగట్టాలి మనం, ఇది గుర్తించాలి మనం.